హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సూమి వ్లాగ్స్. అబ్రాడ్స్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరు ఇండియన్ ఫుడ్ మిస్ అవుతూ ఉంటారు. దాంట్లో నేను ఒకదాన్ని. మెయిన్గా నేనైతే నేను ఎక్కువ స్వీట్స్ తినను, కానీ స్వీట్స్లో మాత్రం గులాబ్ జామ్ చాలా మిస్ అవుతూ ఉంటా. సో ఈరోజు మనం గులాబ్ జామ్ చేసుకుందాం. లెట్స్ గో. కావాల్సిన పదార్థాలు చూసుకుందాం గైస్. షుగర్, మిల్క్, యాలకులు, ఆయిల్, గులాబ్ జామ్ మిక్స్ పౌడర్. ఫస్ట్ పిండి వేసుకుందాం కొంచెం గులాబ్ జామ్ మిక్స్. ఇండియాలో వంటలు అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా అబ్రాడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేర్చుకునే వెళ్తారు. ఇండియా మాత్రం ఇలా కలుపుకోవాలి రౌండ్గా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 minutes పక్కన పెట్టేసుకో. నెక్స్ట్ పంచదార పాకం చేసుకుందాం. వేసుకున్నాం. షుగర్ వేసుకున్నాం. మీకు పాకం తిక్కుగా కావాలి అనుకో వాటర్ కొంచెం పోసుకోండి. అదే మీకు కొంచెం నార్మల్గా కావాలి అనుకో వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోండి. 4, 5, 6 ఒక 6. ఓకే గైస్, ఈ యాలకులు తీసుకొని దీంట్లో వేసేయండి. అట్లా ఓన్లీ యాలకుల పౌడర్ వేయండి. ఆల్మోస్ట్ షుగర్ సిరప్ అయిపోవచ్చింది. ఒక 5 minutes నుంచి తీసేద్దాం. ఈ షుగర్ కరిగి కొంచెం పాకానికి వచ్చే వరకు ఉంచండి చాలు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఒక 5 minutes అంతే అయిపోయింది. నెక్స్ట్ మనం గులాబ్ జామ్కి రౌండ్గా బాల్స్ చేసుకుందాం. వచ్చేయండి. ఇంత చిన్నగా చేసుకోండి గాయస్, ఎందుకంటే అవి ఆయిల్లో వేసిన తర్వాత పెద్దగా అవుతాయి. ఇలా రౌండ్గా వేసుకోండి. ఇలా రౌండ్గా చిన్న బాల్స్ వేసుకోండి. ఫైనలీ రౌండ్స్ అయితే బాల్స్ అయితే వేసుకున్నా. ఇగో ఇలా వేసుకోండి. ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఎందుకంటే లోపల బాగా ఉడకాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. లేదు అంటే లోపల పిండిగానే ఉంటుంది. ఓకే, ఫైనల్లీ ఆయిల్లో ఫ్రై చేసేసాం. ఇప్పుడు పాకంలో వేసుకుందాం. ఓకే, ఇవన్నీ చక్కెర పాకంలో వేసేసుకుందాం. ఒక అరగంట షుగర్ సిరప్ పీల్చుకొని దీంట్లో నానిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. A few moments later. ఫైనల్లీ మన గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది గాయస్. టేస్ట్ చేస్తా. చాలా బాగుంది. ఒకసారి యూకేలో ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మన ఇండియన్ స్టోర్స్లో గులాబ్ జామ్ మిక్స్ అయితే దొరుకుతుంది. చేసుకోవడం మాత్రం ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. మనం ఇక్కడ బయట 1 piece 2 pieces కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. ఆ 1 piece 2 pieces పెట్టే కాస్ట్ మనం మిక్స్ కొనుక్కున్నాం అనుకో మనకి చాలా గులాబ్ జాములు అవుతాయి. సో ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.